అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ నోయల్ జాన్. నేను యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్. జాయ్ హాస్పిటల్ ఒంగోలులో నేను పనిచేస్తున్నాను. జాయ్ హాస్పిటల్ ఈజ్ లొకేటెడ్ ఎట్ ఫస్ట్ లేన్ క్లౌపెట్ రైల్వే స్టేషన్ రోడ్ ఒంగోలు. అందరికీ నమస్కారం. ఈరోజు యూరిన్లో బ్లడ్ రావడం ఈ టాపిక్ గురించి మాట్లాడదాం. యూరిన్లో బ్లడ్ చాలా కారణాల వల్ల వస్తుంది. ఇది పిల్లల్లో రావచ్చు, పెద్దవారిలో రావచ్చు, వృద్ధులలో రావచ్చు, స్త్రీలలో రావచ్చు, పురుషుల్లో రావచ్చు. ఎవరిలోనైనా యూరిన్లో బ్లడ్ వస్తుందంటే అది ఒక అలామ్, ఒక డేంజర్ సిగ్నల్గానే మనం భావించాలి. దీనికి సాధారణంగా కామన్ కాజ్ ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్. యూరిన్ ఇన్ఫెక్షన్ అయితే పెద్ద ప్రమాదం లేదు, మనం ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ అయిపోతుంది. అయితే మనం భయపడే ప్రమాదకరమైన వ్యాధి ఏంటంటే క్యాన్సర్. పిల్లల్లో అయినా కిడ్నీ క్యాన్సర్ కానీ, బ్లాడర్లో క్యాన్సర్ కానీ, పెద్దవారిలో కూడా యూరేటర్లో ఉన్న క్యాన్సర్, లేకపోతే బ్లాడర్లో ఉన్న క్యాన్సర్, ఎక్కడ క్యాన్సర్ ఉన్నా యూరిన్లో బ్లడ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి యూరిన్లో బ్లడ్ వస్తే ఒక్కసారి వచ్చింది, ఆగిపోయింది, మళ్ళీ రాలేదు అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. యూరిన్లో ఒక్కసారి బ్లడ్ వచ్చినా తప్పకుండా యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. దానికి ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని ఎందుకు వస్తుందని నిర్ధారణ చేసుకుని దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒకవేళ అది క్యాన్సర్ అయిన ఎర్లీ స్టేజెస్లో ఉంటే దానికి చికిత్స ఉంది. కాబట్టి ఈ సిమ్టమ్, యూరిన్లో బ్లడ్ రావడం అనే సిమ్టమ్ను నిర్లక్ష్యం చేయకూడదు. థ్యాంక్ యూ.